కశ్మీర్‌లోనైతే ఈ వేసవి కాలం కరువు తాండవించబోతుంది. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురవాల్సినటువంటి వర్షపాతం కురవలేదంట. కనీసం మంచు కూడా కురవాల్సిన దానికంటే 80% మంచు తక్కువగా కురిసిందంట. దీంతో ఇప్పుడు కొన్ని సెలయేర్లు కూడా ఎండిపోయాయి. దీనివల్ల వేసవిలో విపరీతమైనటువంటి కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తది. కశ్మీరీలైతే సాగు భూమికే కాదు, తాగునీరుకి కూడా కటకటలాడాల్సి వస్తది. అందువల్ల ఇక్కడ కొన్ని క్రీడలు జరగాల్సి ఉంది. ఆ క్రీడలకు కూడా వాయిదా వేశారు. బహుశా ఈ నెల గాని, వచ్చే నెల గాని సరైనటువంటి వర్షాలు లేకపోతే మార్చి నుంచే ఆ కరువు ప్రభావం దాదాపు జూన్ వరకు ఉంటుందనైతే వాతావరణ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు కశ్మీర్‌లో ఒక విధంగా అయితే అక్కడ చాలా ఇబ్బందికైతే గురవుతున్నారు. ముఖ్యంగా లోయలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ లోయలో ఉన్నవారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పంటలు కూడా పండించే పరిస్థితులుండవు. తాగడానికి కూడా నీరుని చాలా ఆదా చేయాల్సి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం అయినటువంటి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికైతే వాతావరణ శాఖ అయితే సూచించింది.